ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, మన పురాణాలలో భాగవతానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అవును. అయితే రామాయణం భారతాలతో చూసుకున్నట్లయితే భాగవతానికి ఎందుకు అంత ప్రాశస్త్యం అని, ఏమిటి దాని యొక్క ప్రత్యేకత? రామాయణాన్ని రచించినటువంటి వారు వాల్మీకుల వారు. మిగిలిన 18 పురాణములు మనకు అందించినటువంటి వారు వ్యాస భగవానుడు, 18 పురాణములు. అయితే భాగవతానికి ఒక్కదానికి ఎందుకంత ప్రత్యేకత కలిగింది అనేటువంటిది మీ ప్రశ్న. భాగవతం తరింపచేసేటువంటి గ్రంథం. రామాయణం ధర్మ గ్రంథం, ధార్మికమైన గ్రంథం, ధర్మాన్ని మాత్రమే చెబుతుంది. భారతం న్యాయశాస్త్ర గ్రంథం, భాగవతం మోక్షశాస్త్ర గ్రంథం. ఏ మానవుడైనా పొందవలసింది మోక్షమే. అనేకములైన జన్మలను పొంది 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 చిట్ట చివరకు ఆ జీవుడు చేసుకున్న అనేకములైన జన్మల పుణ్యవశం చేత మానవ జన్మ వస్తుంది. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏది అయినప్పటికీ మానవ జన్మ వచ్చింది అంటే కొన్ని వేల జన్మల పుణ్యము చేత వచ్చింది మానవ జన్మ. దేనికి వచ్చింది మానవ జన్మ, భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అని ప్రశ్న వేసుకుంటే ఒక్కటే సమాధానం, మోక్షమును పొందుట కొరకు. మిగిలిన జీవరాశులకు ఈ అవకాశం లేదు. ఓ భగవంతుడిని అర్చించే అవకాశం కానీ, భగవన్నామం చేసే అవకాశం కానీ, స్తోత్రం చేసే అవకాశం కానీ, నివేదన చేసే అవకాశం కానీ, ఈ అవకాశాలు ఏవీ లేవు. మిగిలినటువంటి జీవరాశులకు, ఒక మానవునకు మాత్రమే ఈ అవకాశం ఉన్నది. కనుక మానవుడు దేన్ని కోరుకోవాలి అంటే కేవలం మోక్షమును కోరుకోవాలి. కనుక మోక్ష సాధనను మనకు కలిగించేది ఎవరు అంటే ఏ గ్రంథం అయ్యా అంటే శ్రీమద్భాగవతం. ఆ మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి, అందువల్ల దానికంత ప్రత్యేకత. రెండో కారణం, వ్యాస భగవానుడు 18 పురాణములు రాశాడు. 18 పురాణములే కాకుండా వేద విభజన చేశారు. వేదములన్నీ ఒక్కటే, అసలు వేరువేరుగా లేవు అవి. వేదములన్నీ ఒక్కటి. దాన్ని 4 భాగములుగా విభజించాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము 4 భాగాలుగా విభజించాడు. ఇంత కాక మహాభారతం అని 1,25,000 శ్లోకాలతో భారతాన్ని రచించాడు. అయినప్పటికీ అతనికి ఏదో కొరత అనిపించింది. నేను ఈ చేయవలసింది ఏదో ఉన్నది. 18 పురాణాలు రచించిన తర్వాత, వేద విభజన చేసిన తర్వాత, భారతాన్ని కూడా రచించిన తర్వాత ఏదో కొరత ఉన్నది, మనశ్శాంతి లేదు. అటువంటి సందర్భంలో వ్యాస భగవానుని వద్దకు నారదుల వారు వచ్చారు. నారదుల వారు వచ్చి కిం నిమిత్తేన చింతయా కృత అడిగారు వ్యాస భగవానుని, నువ్వు ఎందుకు చింతిస్తున్నావయ్యా? నీ ముఖంలో ఏదో విషాదం కనబడుతున్నది, ఏ కారణం చేత అంటే చిత్తశాంతి లేదు అని చెప్పాడు. ఎవరికైనా కావలసింది చిత్తశాంతే కదా. అప్పుడు నారదుల వారు ఏం చెప్పారయ్యా అంటే, నీవు 18 పురాణాలు రచించిన, భారతాన్ని రచించిన, వేద విభాగం చేసిన, ధర్మాన్ని గురించి చెప్పావు, శాస్త్రాన్ని గురించి చెప్పావు, న్యాయాన్ని గురించి చెప్పావు. ఆయా గ్రంథాల్లో ప్రత్యేకంగా కేవలం భగవత్ తత్వమును మాత్రమే ఏ గ్రంథంలోనూ నీవు రచించలేదు. కేవలం భగవత్ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు, భగవత్ తత్వాన్ని రచించినప్పుడు మాత్రమే నీకు మానసికమైన ఆనందం కలుగుతుంది. ధర్మము ఆచరిస్తే పుణ్యం వస్తుంది, సత్కర్మ చేసిన పుణ్యం వస్తుంది. శాస్త్రాన్ని అనుసరిస్తే కీర్తి వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం రావడం చేత నీవు ఎక్కడికి వెడతావు? స్వర్గానికి వెడతావు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్పింది శాస్త్రం. ఆ పుణ్యం ఎప్పుడైతే తరిగిపోతుందో అప్పుడు మళ్ళీ ఆ జీవుడు ఏమవుతాడంటే భూమికే వస్తాడు, మళ్ళీ పుట్టవలసిందే. కానీ మరల పుట్టుక లేకుండా చేసుకోవాలి అంటే ఏం కావాలి?
కేవలం భగవద్ జ్ఞానం కావాలి, భగవంతుని గురించినటువంటి తత్వం తెలియాలి. అది తెలుసుకున్నప్పుడే ఆ ఆనందం కలుగుతుంది. ఆనందమే మోక్షం. మరణిస్తే వచ్చేది మోక్షం కాదు. ఆ మోక్షాన్ని ఎప్పుడు పొందాలి అంటే బ్రతికి ఉన్నప్పుడే పొందాలి. ఆ బ్రతికి ఉన్నప్పుడు పొందేటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో దాన్ని మోక్షం అంటాం. సుఖం వేరు, ఆనందం వేరు. సుఖం కష్టాల్లాగానే వస్తుంది, పోతుంది. ఆనందం వచ్చిందా ఇక పోవటం అనేది ఉండదు, శాశ్వతంగా ఉంటుంది ఆనందం. పరిపూర్ణమైనటువంటి చిత్తశాంతి అప్పుడు కలుగుతుంది. అటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగిన కేవల భగవంతుని యొక్క దివ్యమైన తత్వమును తెలియజేసిన గ్రంథము కనుకనే భాగవతానికి అంత విలువ ఉన్నది లోకంలో, అంత ప్రాశస్త్యం ఉన్నది. ఎంత ప్రాశస్త్యం అంటే భాగవతాన్ని పరిపూర్ణంగా విన్నా వినకపోయినా, చదివినా చదవకపోయినా, కేవలం భాగవతం 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 అని 100 సార్లు అంటే బాగవుతాము అని చెప్పారు. అంత గొప్పది ఆ భాగవతం. భగవత్ తత్వాన్ని ఎంత మూర్ఖుడు కూడా తెలుసుకోగలిగినటువంటి రీతిలో సాధారణమైనటువంటి తత్వాన్ని అందించినటువంటిది కనుక భాగవతం అంత ప్రత్యేకమైనది. తప్పని ఆ రెండు ప్రత్యేకమైనవి కావు అని కాదు, ఒకటి ధర్మాన్ని ఒకటి న్యాయాన్ని చెబుతున్నాయి. ఇది మాత్రం మోక్షాన్ని ఇస్తుంది కనుక మనం ధర్మాన్ని అనుసరించినా అనుసరించలేకపోయినా, కనీసం శాస్త్రాన్ని అనుసరించినా అనుసరించలేకపోయినా, న్యాయ ప్రకారం మనం నడుచుకోలేకపోయినా, కనీసం భగవంతుని యందు విశ్వాసం కలిగి ఆ భగవద్ ధ్యానం గనక పొందితే, భగవత్ జ్ఞానాన్ని పొందితే ఆ అనుభవం కలుగుతుంది. ఎన్ని తప్పులు చేసిన వాడు కూడా మోక్షాన్ని పొందుతాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కనుక అటువంటి స్థితిని కల్పించేది కనుక భాగవతం అంత ప్రత్యేకత కలిగింది లోకల్లో. గురుగారు, జంట పక్షులలో ఒక దాన్ని వధించిన రత్నాకరుడు అనే వేటగాడు వాల్మీకిగా సాకారమయ్యాడు. అయితే వాల్మీకి అంటే ఎవరు? అతనికి రామాయణం రాయగలిగినటువంటి ఆ శక్తి ఎలా వచ్చింది? వాస్తవంగా లోకంలో అతడు ఒక వేటగాడని, వ్యాధుడని, ఇలా అనేక రకాలైనటువంటి వాక్యాలు లోకంలో వినపడుతూ ఉన్నాయి. వాస్తవానికి అతడు వ్యాధుడు కాదు, వేటగాడు కాదు, ఒకానొక ఋషీశ్వరుని యొక్క పుత్రుడు. ఆయనే రామాయణంలో చెప్పుకున్నాడు, ప్రచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ప్రచేతసుడు అనబడేటువంటి వాని యొక్క పుత్రుడను అని చెప్పుకున్నాడు. ప్రచేతస్య అపత్యం పుమాన్ ప్రాచేతసః అని సంస్కృతంలో సూత్రం. ప్రచేతసుడు అనబడేటువంటి వాని యొక్క పుత్రుడు కనుక ప్రాచేతసుడు అని. పర్వతరాజు పుత్రిక పార్వతి ఎలా అయ్యిందో ప్రచేతసుని పుత్రుడు ప్రాచేతసుడు అయ్యాడు. అదే విషయాన్ని ఆయన రామాయణంలోనే చెప్పుకున్నాడు, ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని. కనుక ప్రచేతసుడు అనేటువంటి ఒకానొక ఋషీశ్వరుని యొక్క పుత్రుడు. అప్పటికే ప్రచేతసునకు 9 సంతానం. 10వ వాణ్ణి గర్భాన్ని ధరించి ఉన్నది ప్రచేతసుని భార్య. ఆ గర్భధారణ చేసిన సమయంలో దొంగలు దొంగతనం చేస్తే ఆ దొంగతనం చేయబడిన వస్తువులను ఆవిడ స్వీకరించింది. వాళ్ళు తెచ్చిన తినుబండారములను కూడా తిన్నది. ఆ గర్భస్థుడైనటువంటి శిశువు కూడా ఆహారం చెందుతుంది కదా. దొంగతనం చేయబడినటువంటి ఆహారమును తిన్న కారణం చేత పుట్టిన తర్వాత వాడికి దొంగతనం చేయటం అలవాటయ్యింది. కనుక మనం తినే ఆహారం కూడా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఏది పడితే అది తింటే ఆ వండినటువంటి వారి మానసిక లక్షణాలు మనకి తప్పనిసరిగా వస్తాయి. ఆ కారణం చేత పిల్లవాడికి దొంగతనం అలవాటైంది. తండ్రికి తెలిసింది, ఒక దొంగ నా కొడుకుగా ఉండడానికి వీలు లేదని ఇంటి నుండి వెడలగొట్టాడు. ఆ వెడలగొట్టబడినటువంటి 5 ఏళ్ల పసివాడు అరణ్యంలో తిరిగి తిరిగి ఒక వ్యాధునకు దొరికాడు. అతడికి పిల్లలు లేని కారణం చేత ఈ పసివాడిని పెంచుకున్నాడు. అట్లా అతడు బోయవాడుగా మారాడు. రెండవ విషయం,
అతడు కేవలం ఏ దృష్టితో ఉన్నాడు అంటే నన్ను పెంచి పోషించిన వారిని నేను పోషించాలి. అక్కడ కూడా రామాయణం మనకు పాఠం చెప్పింది. అతడు బోయవాడే అయినా, వ్యాధుడే అయినా, ఆటవికుడే అయినా, వేటగాడే అయినా నన్ను పోషించి పెంచి పెద్ద చేసిన వాళ్లను నేను పోషించాలి, ఏ పని చేసి అయినా సరే అనే ఆలోచనతో అరణ్యంలో వేటాడుతున్నాడు. దైవాత్వ ఒక ఋషీశ్వరుని పుత్రుడు గనుక అతడు చేయవలసినటువంటి కర్మ ఒకటి ఉన్నది గనుక భగవంతుడే అతడిని పంపింది. ఇక్కడికి సప్త ఋషులను పంపించాడు. ఆ సప్త ఋషులు వచ్చారు, వచ్చి అతన్ని బోధించారు, అతనికి దివ్యమైన మంత్రోపదేశం చేశారు. అతనంతటా అతనికే బుద్ధి కలిగేట్టుగా చేశారు. నువ్వు ఇంత పాపం చేసేవయ్యా, ఎన్ని మృగములను సంహరించి అనేక మందిని దోచుకుని పాపం చేశావు. ఈ పాపంలో కొంత భాగం నీవు సంపాదిస్తే తిన్నవాళ్ళు పంచుకుంటారా లేదా కనుక్కో. తల్లిని అడిగాడు, తండ్రిని అడిగాడు, భార్యను అడిగాడు, సంతానాన్ని అడిగాడు, ఎవరూ ఒప్పుకోలా. అప్పుడు అతడికి తెలిసి వచ్చింది, నేను చేసిన సంపాదించిన దాన్నైతే అనుభవించారు కానీ నేను పొందిన పాపాన్ని మాత్రం వాళ్ళు అనుభవించరు. కనుక వారి కోసం నేను ఎందుకు చేయాలి, నా కోసం నేనుగా ఏదో ఒకటి చేసుకోవాలి. అప్పుడు సప్త ఋషులను ఆశ్రయించాడు. సప్త ఋషులు ఎప్పుడైతే ఆశ్రయించారో వెంటనే మంత్రోపదేశం చేశారు ఆ వేటగానికి. ఏమని మంత్రోపదేశం చేశారు? లోకంలో ఇక్కడ కూడా ఓ మాట ఉన్నది, రామ అని అనటం రాకపోతే మర అని చెప్పారు అని. చాలా పొరపాటు. రామ అనే పదంలో ఏ అక్షరాలు ఉన్నాయో మర అనే దాంట్లో కూడా అవే అక్షరాలు ఉన్నాయి. పలకటం రానివాడు మర అని మాత్రం ఎట్లా పలుకుతాడు? పలకడు. కానీ మర అనే చెప్పారు వాళ్ళు. ఎందుకు అట్లా చెప్పారు అంటే మంత్రోపదేశం చేయటంలో అనులోమము విలోమము అని 2 పద్ధతులు ఉన్నాయి ఉపదేశం చేయటంలో. ఏదైనా ఒక మంత్రాన్ని ఎవరికైనా ఉపదేశం చేయాలి అంటే అనులోమ మార్గం, విలోమ మార్గం. అనులోమం అంటే సక్రమంగా చెప్పటం, రామ అని చెప్పటం. విలోమం అంటే దాన్ని తిరగవేసి చెప్పటం. విలోమంలో ఎందుకు చెప్పాలి అంటే క్షిప్రమేవ ఫలమాప్నువంతి, చాలా త్వరగా పనిచేస్తుంది ఆ మంత్రం విలోమంలో కనుక చెబితే. మనంతటా మనం విలోమంలో చేయకూడదు. గురుదేవులే ఉపదేశం చేసేటప్పుడే విలోమంగా చేయాలి. చేస్తే దాన్ని మంత్రంగా మనం స్వీకరించి అలాగే జపం చేస్తే, అనులోమంలో చేస్తే ఎట్లా అయితే మనకు పని అవుతుందో విలోమంలో చేస్తే అంతకన్నా ఓ సంవత్సరం ముందుగానే పని అవుతుంది, అంత త్వరగా జరుగుతుంది. అందుకని ఇతడు త్వరగా తరించాలి కనుక విలోమ మార్గంలో అతడికి మర అని మంత్రోపదేశం చేశారు. ఆ మంత్రం చేత అతడు కూర్చున్నాడు. ఆ దృష్టి కలిగింది. ఎప్పుడైతే సంసారం మీద విరక్తి కలిగిందో భగవంతుని మీద రక్తి కలుగుతుంది. ఆ కారణం చేత మంత్రాన్ని చాలా దివ్యంగా జపం చేశాడు. కూర్చున్న చోటు నుంచి కదలకుండా అలా తపస్సు చేయటం చేత మొత్తం అంతా పుట్టలు వచ్చినాయి. సంస్కృతంలో ఆ పుట్టలను వల్మీకము అని అంటారు. వల్మీకము నుండి బయటకు వచ్చాడు గనుక అతడు వాల్మీకి అయ్యాడు. దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర ఇది. వాస్తవానికి అతడు వేటగాడు కాడు, ఒక ఋషీశ్వరుని పుత్రుడు. గురుగారు, ఆశ్రమ ధర్మాలని అనుసరించాలని చెప్తారు కదా, ఇందులో ఆశ్రమం గొప్పదా, ధర్మం గొప్పదా? 2 గొప్పవేనా. ప్రతి ఆశ్రమానికి ఓ ధర్మం ఉన్నది. ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి మనకు? బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాస ఆశ్రమం. వాస్తవానికి ఇంకొక ఆశ్రమం కూడా ఉన్నది, 5వది కూడా. కానీ అది లోకంలో ప్రచారంలో లేదు. దాన్ని అవధూత ఆశ్రమము అంటారు. సన్యాసి కన్నా తురీయమైనటువంటిది అవధూత యొక్క తత్వం. బ్రహ్మచర్య ఆశ్రమం, బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు ఏ విధంగా ఉండాలి అనబడేటువంటిది ఆ ఆశ్రమము యొక్క ధర్మం. కనుక ప్రతి ఒక్కరూ బ్రహ్మచారి అంటే కేవలం వివాహం కాకుండా ఉన్నంత మాత్రం చేత బ్రహ్మచారి కాదు. నిరతం బ్రహ్మయా యదృశ్యంతే తథా విచికిత్సయా బ్రహ్మచారిణం. నిరంతరము పరబ్రహ్మమును
తన యందు ఆలోచించి నిర్ణయించుకుని ధ్యానము చేయబడేటువంటి వారెవరైతే ఉంటారో వారిని బ్రహ్మచారి అని అనాలి. బ్రహ్మయందు చరించువాడు, రూఢిగా అర్థం చెప్పాలి అంటే బ్రహ్మయందు చరించువాడు. బ్రహ్మయందు చరించడం అంటే పరబ్రహ్మాన్ని గురించినటువంటి చింతన కావాలి నిరంతరం. అటువంటి వాడు బ్రహ్మచారి. కానీ కేవలం వివాహం కానంత మాత్రం చేత అతడు బ్రహ్మచారి అనబడే అవకాశం లేదు. వివాహం అయిపోయినప్పటికీ కూడా బ్రహ్మచర్యాన్ని పొందవచ్చు. ఈ ఆశ్రమ ధర్మాల్లో బ్రహ్మచారి యొక్క నియమాలు: అతడు భిక్షాటనకు వెళ్ళాలి, తాను తినవలసిన పదార్థాలను భిక్షగా తెచ్చుకోవాలి, గురుదేవులకు ఆ పదార్థాన్ని చూపించి ఆయన అనుమతి తీసుకుని తాను భోజనం చేయాలి. గురుదేవులు ఎప్పుడు పాఠం చెబితే అప్పుడు వినాలి. మీరు నాకు ఫలానా సమయంలోనే పాఠం చెప్పండి అనడానికి అవకాశం లేదు. ఎప్పుడు పాఠం చెబితే అప్పుడు. అర్ధరాత్రి చెప్పవచ్చు, అపరాత్రి చెప్పవచ్చు, పొద్దున్నే చెప్పవచ్చు, మధ్యాహ్న కాలంలో చెప్పవచ్చు. ఆయనకు ఎప్పుడు తీరుబాటైతే అప్పుడు చెప్పవచ్చు. అప్పుడు శ్రద్ధగా కూర్చుని ఆముఖేన, ఆ గురువుల ముఖానికి ఎదురుగా కూర్చుని ఆయన ముఖాన్ని చూస్తూ ఆ పాఠాన్ని వినాలి. విన్నవాడు సంత చెప్పాలి, తాను మళ్ళీ చెప్పాలి ఆ పదాన్ని. గురువుగారు అన్న పదాన్ని మళ్ళీ. ఎందుకని అట్లా ముఖాన్ని చూడాలి, చూడకుండా చెప్పకూడదా అని ప్రశ్న వేయవచ్చు. ఆ పదములు ఏవైతే ఉన్నాయో పనసలు, స్వరము ఉంటుంది దాంట్లో. ఉదాత్త అనుదాత్త స్వరితశ్చేతి అని సూత్రం. కొద్దిగా పలకవలసినటువంటివి, కొంచెం దీర్ఘంగా పలకవలసినవి, మరీ ఎక్కువ దీర్ఘంగా పలకవలసినవి అక్షరాలు ఉంటాయి అందులో. కనుక గురువుగారు ఏ విధంగా పదాన్ని పలుకుతున్నారో మనం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ఆయన ముఖాన్ని చూస్తూ ఆ పెదవుల కదలికను, ఆ నాలుక యొక్క విన్యాసాన్ని, వాటిని చూస్తే తప్ప మనకు రావు. ఎందుకంటే అక్షరాలలో ఉపపద్మానీయాన మోస్తవు, పెదవుల సహాయంతో పలికే అక్షరాలు కొన్ని. ఇచు యశానాంతాలుహు, కొన్ని అక్షరాలు దవడల సహాయంతో పలుకుతాయి, కొన్ని అక్షరములు దంతముల సహాయంతో పలుకుతాయి, కొన్ని అక్షరములు నాసిక సహాయంతో పలుకుతాయి, కొన్ని అక్షరములు అంతస్తములు దేని సహాయం లేకుండా హ అని ఉన్నది, అది దేని సహాయంతో పలుకుతుంది? పలకటల్లా, దేని సహాయం? ఇట్లా కనుక ఆయా అక్షరములు ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతున్నాయి, ఎలా మనం పలకాలి తెలుసుకోవడం కోసం ఆ ముఖం, ఆ గురువుగారి ముఖాన్ని చూస్తూ అతడు అధ్యయనం చేయాలి. ఆ గురువుగారు తిన్న తరువాతనే తాను తినాలి. ఎప్పుడు చెబితే అప్పుడు చదువుకోవాలి. తన విద్య పూర్తయిన తర్వాత గురువుగారి అనుమతి తీసుకుని స్నాతకోత్సవము అయిపోయిన తరువాత గురువుగారి అనుమతితోనే వివాహం చేసుకోవాలి తప్ప తనంతట తానుగా నేను వివాహం చేసుకుంటున్నాను, మీరు కూడా వచ్చి అక్షతలు వేయండి అనే శుభలేఖ గురువులకు ఇవ్వరాదు. ఇది ధర్మం, ఇది బ్రహ్మచర్య ధర్మం. కనుక ఆశ్రమము ఆచరించవలసిందే, ధర్మము ఆశ్రయించవలసిందే. ఆ ఆశ్రమానికి ఏ ధర్మం ఉన్నదో ఆ ధర్మం చేయాలి. రెండవది గృహస్థాశ్రమం. మనం ప్రత్యేకించి చెప్పక్కర్లా. కోరి కోరి 100 సంబంధాలు చూసి 101వ సంబంధం చేసుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు కదా. ఆ చేసుకున్న తర్వాత గృహస్థుగా తానేం చేయాలి? పంచయజ్ఞములు ఉంటాయి. ఆ గృహస్థు చేయవలసిన యజ్ఞాలు: పితృయజ్ఞం, దేవయజ్ఞం, ఋషియజ్ఞం, మానవయజ్ఞం, భూతయజ్ఞం. ఈ 4. దేవయజ్ఞం, ఏ ఏ దేవతలు ఉన్నారో ఆయా దేవతల కొరకు యజ్ఞయాగాది క్రతువులు చేసి హవిస్సులు వాళ్ళకు పంపించాలి. ఋషులు, ఏ ఏ ఋషులు ఉన్నారో, మన ప్రతి జీవుడికి వాడికి ఒక గోత్రం ఉంటుంది, ఆ గోత్రానికి సంబంధించిన ఋషులు ఉంటారు. త్రయాఋషేయము, పంచాఋషేయము ఇట్లా చెప్పబడి ఉంటాయి. సప్తాఋషేయము అని కూడా 7 ఋషులు ఆ వంశానికి ఉంటారు, దాన్ని సప్తాఋషేయం. పంచాఋషేయం అంటే 5 ఋషులు ఉంటారు. త్రయాఋషేయము అంటే 3 ఋషులు ఉంటారు. ఆయా ఋషులకు నిత్యము తర్పణ ఇవ్వాలి, అది ఋషి రుణం. అట్లాగే దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. తద్దినములు ఇటువంటి కార్యక్రమాలు చేసి పితృరుణం తీర్చుకోవాలి. అలాగే మనుష్య యజ్ఞము, మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళను కాదు అనకుండా భోజనం పెట్టాలి, ఇది మనుష్య యజ్ఞం.
మానవ యజ్ఞం. భూత యజ్ఞము అంటే మనతో పాటు భూమి మీద పుట్టినటువంటి ఇతరములైన ప్రాణులను కూడా బ్రతికించటం. ఇది ఈ ధర్మం గృహస్థుకి. 60 ఏళ్ళు దాటిన తర్వాత, ఇంతకాలం సంసారం చేసిన తర్వాత ఆ సంసారం మీద విసుగు కలిగి, రోత కలిగి అరణ్యాలకు వెళ్ళిపోయి కూర్చుని తపస్సు చేసుకోవటం అనేటువంటిది వానప్రస్థాశ్రమం. వానప్రస్థాశ్రమంలో భార్యను కూడా వదిలిపెట్టి ఉండగలిగిన సాధన చేయాలి. చెయ్యగలిగిన తర్వాత అప్పుడు తురీయమైనటువంటి ఆశ్రమం సన్యాసాశ్రమం. కాషాయాంబరధారి అయి దండము చేత పట్టుకుని తనకు చెప్పబడిన ధర్మాలు కొన్ని ఉన్నాయి. ఆ యతీశ్వరునకు ఆ యతీశ్వర ధర్మాలు యతీశ్వరుడు ఆచరించాలి. వానప్రస్థుడు తన ధర్మాన్ని, అతడు అన్నం వండుకు తింటాను అంటానికి కుదరదు. అందులో నేను ఫలానా కూర అయితే నాకు రుచిగా ఉంటుంది అనుకోవడానికి వీలు లేదు. అరణ్యంలో లభించిన కందమూలాదులే తినాలి వానప్రస్థుడైనటువంటి వాడు. బ్రహ్మచారి ఇంట వండుకుని తినటానికి వీలు లేదు. దాన్ని మధుకరము అని అంటారు. ఎందుకంటే మధుకరం అంటే తుమ్మెద. ఆ తుమ్మెద ఆ పూల మీద వాలి ఎట్లయితే తేనె తీసుకుంటుందో అతడు కూడా పొందాలి. కనుక 4 ఆశ్రమముల వారు వారి వారికి చెప్పబడిన ధర్మములను ఆచరిస్తే దాన్ని ఆశ్రమ ధర్మములు అంటారు. అంతే తప్ప ఆశ్రమం గొప్పదా ధర్మం గొప్పదా అనేటువంటిది లేదు. ప్రతి ఆశ్రమము ఆచరించవలసిందే, ఆ ఆశ్రమానికి చెప్పబడిన ధర్మము ఆచరించవలసిందే. గురుగారు, ఇందుగలడు అందు లేడని సందేహము వలదు అని అంటారు. అంటే పరమాత్మ అంతటా ఉన్నప్పుడు ఆలయానికే వెళ్ళి దైవాన్ని ఎందుకు దర్శించుకోవాలి? చాలా చక్కని ప్రశ్న వేశారు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూసినా అందందేగలడు దానవాగ్రణి వింటే అని 5 ఏళ్ల పసివాడు ప్రహ్లాదుడు చెప్పాడు. ఇప్పుడు మనం అడుగుతున్నాం, అసలు అంతటా ఉన్నవాడిని ఓ దేవాలయానికి వెళ్ళి ఎందుకు చూడాలి అని. జాగ్రత్తగా విందాం. ఆవు పాలిస్తుంది, గేదె పాలిస్తుంది. ఎక్కడి నుంచి వస్తాయి ఆవుకు కానీ గేదెకు కానీ ఆ పాలు? రక్తమే పాలుగా మారుతుంది. ఆ శరీరంలో ఉండేటువంటి రక్తమే క్షీరంగా మారుతుంది. ఎవరి కోసం? దానికి కలిగినటువంటి సంతానము కొరకు. మానవ జాతిలో కూడా అంతే. తల్లి పసివాడికి పాలిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి? రక్తమే పాలుగా మారుతుంది కదా. శరీరం అంతా రక్తం ఉందా లేదా? ఉన్నది. రక్తమే పాలుగా మారుతున్నాయి కదా అని ఎక్కడ పడితే అక్కడ గిల్లితే రక్తం వస్తుందా, పాలు వస్తాయా? రక్తమే వస్తుంది. పొదుగు దగ్గర పిండితేనే పాలు వస్తాయి. అలాగే అంతటా నిండి ఉన్నవాడు భగవంతుడు. అయినప్పటికీ మన మనస్సుకు ఒక లక్ష్యం కుదరాలి అంటే, ఒక దృష్టి దాని యందు పడాలి, నిర్దిష్టంగా ఉండాలి అంటే, మన మనస్సు నిలబడాలి అంటే మాత్రం మనకేం కావాలి? ఒక రూపం కావాలి. ఆ రూపం ఉండడానికి ఒక ఇల్లు కావాలి. ఆ ఇంట్లో ఆ రూపంలో ఉన్నటువంటి విగ్రహ రూపంలో ఉన్న వాడికి నిత్యము ధూప దీప నైవేద్యాదులు ఇవన్నీ జరగాలి. మనకేవి జరుగుతున్నావో అవన్నీ జరగాలి కదా. అందుకోసమని తప్పక దేవాలయానికి వెళ్ళవలసిందే, మనస్సు నిలబెట్టుకోవలసిందే, ఆ భగవతత్వాన్ని పొందవలసిందే. గురుగారు, పంచమహాయజ్ఞాలు అంటారు కదా, యజ్ఞం యొక్క పరమార్థం ఏంటి? యజ్ఞం యాగానికి తేడా ఏంటి? యజ్ఞము వేరు, యాగము వేరు, హోమము వేరు. నిష్కామముగా చేసేటువంటి దాన్ని యాగము అని అంటాం, ఏ కోరిక లేకుండా. ఒకానొక కోరికతో చేసేటువంటి దాన్ని యజ్ఞము అని అంటాం. మనకు ఉన్నటువంటి కష్టాన్ని పోగొట్టుకోవడానికి చేసేదాన్ని హోమము అని అంటాం. కనుక ఈ 3 ఒక్కటి కాదు. హోమం వేరు, యజ్ఞం వేరు, యాగం వేరు. పంచయజ్ఞములు అన్నారే, ఆ పంచయజ్ఞములు ఇవే: దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మానవయజ్ఞం, ఋషియజ్ఞం. యజ్ఞము అంటే వారికి తృప్తి కలిగించడం కోసం వారికి అందించేటువంటి క్రియ ఏదైతే ఉంటుందో దాన్ని యజ్ఞము అంటాం. వాళ్ళందరూ మన కంటికి కనపడకపోయినా పితృదేవతలు వాళ్ళు వస్తారా,
వస్తే తింటారా, ఇటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. వాళ్ళు నిజంగానే వస్తే ఇక్కడ పెట్టేవాడు కూర్చోడు, అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తాడు. వాళ్ళు రారు. భగవంతుడు మన కంటికి కనబడకుండా ఒక విగ్రహంలో ఎట్లా ఆవాహన చేసి ఉంచబడుతున్నాడో, మనం పిలిచినటువంటి ఆ వ్యక్తిలో ఆ పితృదేవతలను ఆవాహన చేస్తాం. వారికి పెట్టేటువంటి భోజనమే యజ్ఞం, పితృదేవత యజ్ఞం. వాళ్ళకి తృప్తి కలుగుతుంది. అట్లాగే ఋషులకు పెట్టేటువంటి హవిస్సు ఏదైతే ఉంటుందో అదే యజ్ఞం. ఆ ఋషులకు తృప్తి కలుగుతుంది. భూత యజ్ఞం అంటే క్రిములు, కీటకాలు ఇవన్నీ ఉంటాయి. అందుకనే అన్నం తినేటప్పుడు పూర్తిగా విస్తరి మొత్తం అంతా తుడిచి కొంతమంది ఆ నాలుకతో నాకేస్తూ ఉంటారు ఆ చేతిని, వెనక ముందు కూడా కడుక్కోవలసిన పని లేకుండా. అలా చేయకూడదు. చేతికి మెతుకులు ఉండాలి, కొన్ని 4-5 మెతుకులన్నా వదిలిపెట్టాలి. పెద్దలు తెలిసినటువంటి పండితులు ఒక పిడిచెడు తీసి పక్కన పెడతారు. అవి అవతల పారవేస్తారు ఆ విస్తరితో పాటు. పారవేస్తే ఆ మురుకాలలో ఉన్నటువంటి క్రిములు, కీటకాలు ఆహారాన్ని తింటాయి. దేవాలయాల్లో భూత బలి అని వేస్తారు. చుట్టూత 8 భాగాల్లో బలిపీఠాలు ఉంటాయి. ఆ బలిపీఠాల్లో పెడతారు. అవి కూడా క్రిములు, కీటకాలు తింటాయి. అంతేకాదు ముగ్గు వేయటం కూడా బలిహరణమే. ఆ ముగ్గు పిండిలో బియ్యపు పిండి కలుపుతారు. వాకిట ముగ్గు వేస్తే చీమలు ఇటువంటివన్నీ వచ్చి ఆ బియ్యపు పిండి మాత్రమే తిని ముగ్గు పొడిని వదిలిపెడతాయి. అవి కొద్దిసేపు అయ్యేటప్పటికి ముగ్గు పలచగా కనపడుతుంది. ఇవన్నీ భూత యజ్ఞాలు. మానవ యజ్ఞం, సహాయం కావాలి అని ఎవరైనా వస్తే మన దగ్గర ఉన్నంత వరకు అతడికి సహాయం చేయటం లేదు అనకుండా, ఇది మానవ యజ్ఞం. ఈ 5 రకాలైన యజ్ఞములు మానవుడుగా పుట్టిన ప్రతి ఒక్కడూ స్వీకరించవలసిందే. ఎప్పుడు అంటే గృహస్థ ఆశ్రమంలో ప్రవేశించిన వెంటనే. బ్రహ్మచారికి ఈ 5 యజ్ఞాలు లేవు. వానప్రస్థుడికి ఈ 5 యజ్ఞాలతో పని లేదు. సన్యాసికి పని లేదు. ఈ 5 యజ్ఞములు చేయవలసింది కేవలం గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాటి మన ధర్మము కార్యక్రమం. రేపటి మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.